హాయ్ ఫ్రెండ్స్. ఒక ఇండికేటర్ని బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ చార్ట్ మీద టెస్ట్ చేద్దాము. టార్గెట్ వచ్చేసరికి 40 పాయింట్స్, టాప్ ప్లస్ 40 పాయింట్స్ పెట్టుకుందాము. ఇదేంటంటే ఒక ఛానల్ అన్నమాట. ఇది రెడ్ లైన్, గ్రీన్ లైన్, ఈ లైన్స్ ఉన్నాయి కదా. ఈ ఛానల్ కింద వన్ వన్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. సపోజ్ ఇది ఉంది కదా, ఈ ఛానల్ ఉంది కదా. ఛానల్ అనేది 1 మినిట్ క్యాండిల్ కింద, ఆ ఛానల్ కింద వన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మన పొజిషన్ తీసుకోవాలి. టార్గెట్ వచ్చేసరికి 40 పాయింట్స్ పెట్టుకోవాలి. టాప్ లస్ వచ్చేసరికి 40 పాయింట్స్ అనమాట. సో ఇది ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే అవాయిడ్ ఫస్ట్ 10-15 మినిట్స్. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే ఛానల్ ఫామ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాండిల్ కింద క్లోజ్ అయింది. సో మనం పొజిషన్ తీసుకున్నాం దీంట్లో. ఇక్కడ మనం పొజిషన్ ఛానల్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, పొజిషన్ తీసుకున్నాం. సో ఇది క్యాండిల్ అంటే క్యాండిల్ లో కాదు, క్యాండిల్ క్లోజ్ కింద మనం పొజిషన్ తీసుకున్నాం. సో అప్పుడు ఎంత ఉంది? 55,321 ఉంది. మన టార్గెట్ 40 పాయింట్స్. టార్గెట్ అచీవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ వచ్చినాయి. కానీ మనం వచ్చేసరికి 40 పాయింట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఒక ట్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రెండో ట్రేడ్ వచ్చేసరికి మనకి ఈ తర్వాత పైకి వెళ్ళింది. ఇక్కడ వచ్చేసరికి ఛానల్ మధ్యలోనే ట్రేడ్ అయ్యి మనకేంటంటే ఇక్కడ క్యాండిల్ అనేది దానికి టచ్ చేయకూడదు. మనకి ఎంట్రీ అనేది ఇక్కడ వచ్చింది. సో ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకుంటే మనకి ఎక్కడ ఉంది? 55-260 ఉంది. టార్గెట్ అచీవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ వచ్చింది. నెక్స్ట్ 2 ట్రేడ్లు అయిపోయినాయి. మూడో ట్రేడ్ మనకి ఇది వచ్చేసరికి ఈ 2 సెల్ కాల్స్ అనమాట. 2 సెల్ కాల్స్ టార్గెట్ అచీవ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఛానల్ అనేది పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. చూసారా, ఇక్కడ క్లోజ్ అయింది. 40 పాయింట్స్ వచ్చేసింది. దాదాపు 100-100 పాయింట్స్ దాకా వచ్చినాయి. బట్ కాకపోతే ఏంటంటే మన రూల్ ప్రకారం టార్గెట్ 40, స్టాప్ ప్లస్ 40. ఇక్కడికి 3 టార్గెట్ అచీవ్ అయినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి అది అయిపోయినాయి, 3 హిట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంట్రీ వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నీకు కింద క్లోజ్ అయింది వాస్తవంగా. బట్ కాకపోతే ఏంటంటే వెనక్కి వెళ్ళి స్టాప్ని హిట్ చేసి, అంటే ఇక్కడ ఒక ఫెయిల్ ఉంది. అంటే 3-1 అనమాట. 3 విన్, 1 లాస్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఒక ఎంట్రీ వచ్చింది. ఈ 40 పాయింట్స్ వచ్చేసి. సో ఏంటంటే ఇక 4-1 హిట్ అయింది. తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. ఎంత ఉంది? 458 దగ్గర ఒక ఎంట్రీ వచ్చింది. టార్గెట్ అచీవ్ అయిపోయింది. 5-1 మనకి. తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది 422, టార్గెట్ అచీవ్ అయింది. 6-1 ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. 7-1 ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. 8-1 మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. 9-1 ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. 10-1 ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. 349 11-1 టార్గెట్ వచ్చేసింది. 12-1 13-1 బట్ ఇక్కడ ఎంట్రీ వచ్చింది. టార్గెట్ 1 లాస్ వచ్చింది ఇక్కడ మనకి. 14
2 లాస్, 14 విన్ 2 లాస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది 148, 99. టార్గెట్ అచీవ్ అయింది. $15.1. ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చేసరికి వచ్చింది, టార్గెట్ అచీవ్ అయింది 16.1. 17.1. ఆల్మోస్ట్ అచీవ్ అయింది, అది తీసేసారు. 19.1. 21. 21.2, సారీ 23.2, 3. 24.3. యాక్చువల్గా ఏంటంటే ఇది జస్ట్ ఏంటంటే 1 మినిట్ చార్ట్ మీద మనం ఏంటంటే ఆ ఛానల్ యొక్క బిలో క్లోజ్ అయితే షార్ట్ పొజిషను, అబోవ్ క్లోజ్ అయితే షార్ట్ పొజిషన్ తీసుకుంటే యాక్యురసీ అనేది నేను 27 మే అనేది ఒక రోజుకు నేను టెస్ట్ చేయడం జరిగింది. అరౌండ్గా 24 సుమారు 4 వేసుకోండి లాస్ట్లు. యాక్చువల్గా ఏంటంటే 3 వచ్చినాయి, 4 వేసుకోండి అంటే 24 విన్ అయినాయి, లాసెస్ 4 వచ్చినాయి. దిస్ ఈస్ ది వెరీ గుడ్ యాక్యురసీ, దిస్ ఈస్ ది వెరీ గుడ్ ఇండికేటర్. జస్ట్ ఎనీ ఇండెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బాగా వర్కౌట్ అవుతుంది. ఎనీ బిట్ కాయిన్ లైక్ వాల్టిలిటీ, ఇంటర్నేషనల్ మార్కెట్స్ బాగా వర్కౌట్ అవుతుంది. వాల్టిలిటీ హెవీగా ఉన్న దాని మీద బాగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. మై నంబర్ ఈక్వల్ $930,394. ఈ సిస్టమ్ ఎవరికన్నా కావాలి అంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్, మై వాట్సాప్ నెంబర్. దిస్ ఈజ్. థ్యాంక్ యూ.